గత కొద్ది రోజులుగా రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎదుటివారు కూడా సరిగా రాకపోవడం వల్ల విలువైనటువంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి, వారి కుటుంబంలో తీరని ఆవేదన, ఒక ఆందోళన మాత్రం కలిగిస్తున్నటువంటి పరిస్థితి, తల్లిదండ్రులకు తీరని దుఃఖ సాగరంలో ముంచుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒక 2-3 రోజుల వ్యవధిలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడటం కూడా వారి కుటుంబాల్లో తీవ్రమైనటువంటి ఆవేదన మిగులుస్తుంది. ప్రస్తుతానికైతే రీసెంట్గా జనగామ జిల్లా కేంద్ర పరిధిలోనే ఒక 4 యాక్సిడెంట్లు జరగడం వల్ల కూడా అనేక ప్రమాదాలు కూడా దీనికి కారణాలు ఏందన్నటువంటి విషయం కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బాధితుల బంధువులు అంటే మృతుల బంధువులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఒకసారి ఏం జరిగింది, మరి వారికి ఉన్నటువంటి సమాచారం, మరి ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి వారు ఇంత బాధపడుతూ కూడా ఒక అవేర్నెస్గా ముందస్తు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి మీద పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. మరి ఒకసారి కారణం ఏందో తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు మొన్న రోడ్డు ప్రమాదంలో ఈ 2-3 రోజుల వ్యవధిలోనే చాలామంది యాక్సిడెంట్లో బారిన పడి కొంతమంది చాలా తీవ్రంగా గాయపడుతున్నారు, మరికొందరు మృత్యువాత పడుతున్నారు. అసలు మాజిద్ ఎలా ప్రమాదానికి ఎలా కారణమైండు, అసలు ప్రమాదంలో ఎలా తను విగత జీవిగా మారిండు? బేస్తవారం రోజు ఫంక్షన్లో పోయింది వాళ్ళు. రిటర్న్లో 11-12 గంటలకు వస్తున్నారు నవాపేట యువతల. వీళ్ళు ఇటు వస్తారు, ఆపోజిట్లో లారీ ఏమైందంటే వెనక నుంచి గుద్దేసింది. ఆపోజిట్లో ఏ లారీ అది? అది అది లారీ కానీ చూడలేదు, ఉసుక లారీ అది. ఓకే, ఇప్పుడు మనం ఎంత మంచిగా వెళ్ళినా కానీ ఇప్పుడు లారీలు కూడా రోడ్ల మీద ఎక్కువగా వెళ్తున్నటువంటి సందర్భంలో మరి లారీల సంఖ్య పెరుగుతుంది, సైడ్ కూడా ఇవ్వట్లేదు. లారీ స్పీడ్ 120-100 వరకు ఉంటుంది స్పీడ్. చిన్న బండ్లో కొడుతున్నారు. స్పాట్ చనిపోయిన మంది ఇద్దరు డ్యామేజ్ అయినారు. ఇవాళ చనిపోయింది మాజిద్, దీంతో 3, టోటల్ 5. ఈ 2 రోజుల వ్యవధిలోనే. ఇప్పుడు ఏం చేస్తాడు మాజిద్, ఏం చేస్తాడని? మాజిద్ ప్రైవేట్ జాబ్ చేసేది. చనిపోయిన ఆయనకి 6 నెలల పాప ఉన్నది అంతే. ఓకే, ఇప్పుడు ఇట్లా ప్రస్తుతానికైతే ఏంటంటే తను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఆ కుటుంబంలో తీరని ఆవేదన, ఒక దుఃఖ సాగరంలో ముంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కొద్ది రోజులుగా క్రితం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా లారీల వల్ల ఎట్లాంటి ప్రమాద తీవ్రతలు ఉన్నాయన్నటువంటి విషయం కూడా గతంలో హెచ్చరించింది. కొద్ది రోజుల వ్యవధిలోనే, అంటే ఒకవేళ యాక్సిడెంట్లు జరిగితే కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. మరికొంత మంత్రులు మనం మాట్లాడదాం. బ్రదర్, ఇప్పుడు రోడ్ల మీదకి మాత్రం లారీలు చాలా వేగంగా వస్తున్నాయి. బ్రదర్ చెప్పినట్టు 120 పైగా స్పీడు, అంటే మామూలుగా అదుపు లేని వేగం, అది కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. అంత ఓవర్లోడు ఇసుక లారీలు వస్తున్నటువంటి సందర్భంలో కూడా మరి ఈ లారీల దీనివల్లనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి ఈ స్పీడ్ని ఎట్లా కంట్రోల్ చేయాలనుకుంటారు? మరి ఏం చేస్తే ఈ లారీల పరిస్థితి ఆగిపోతుంది? స్పీడ్ కూడా కంట్రోల్ చేయాలి. అది కాక రోడ్డు కూడా సరిగా లేదు సార్. అది హైవే రోడ్డే కానీ హైవే రోడ్డు లాగా లేదు. అది చాలా టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఆ టర్నింగ్ల వల్ల కూడా మనకు ఎదురుగా వచ్చే లారీలు అవి ఏర్పడవు. దానివల్ల మనకు ఘోర ప్రమాదం అవుతుంది. దానివల్ల చూడండి 3 చనిపోయారు. ఇంకా 2 పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఒకరి కాలు చేయి ఇరిగిపోయింది. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో ఎలాంటి జరుగుతుందో మీరు ఆలోచించవచ్చు. వారు మాటల్లో చెప్పలేకపోతున్నారు, కానీ ఆవేదన మాత్రం గుండెల నిండా నింపుకొని విధిలేని పరిస్థితిలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారి మరికొంతమందితో మనం మాట్లాడదాం. వారి బంధువులతో కూడా చాలా ఇబ్బందికర వాతావరణం. సార్, ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాలు మాత్రం తీవ్రంగా అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు అంటే మనం చేయని తప్పుకు కూడా ప్రమాదాల బారిన పడి ఎవరో చేసిన తప్పుకు కూడా విగత జీవిగా మారవలసి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి మీ బంధువులు ఎవరెవరు ఉన్నారు? మాకు తెలిసిన వాళ్ళు ఉండరు. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు. అది రాత్రి 2:30 గంటలకి యాక్సిడెంట్ అయిందని అంటే మేము చూడటానికి వచ్చిన ఇక్కడికి. తను ఏం చేస్తుంది? తను పేరు అంత ఐడియా లేదు. తను మాత్రం అక్కడ గుల్బర్గాలో ఉంటుంది. తండ్రి తీసుకురావడానికి పోయిండు. అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలో రాత్రి 2:30కి రోడ్ యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఎవరెవరు తనతో పాటు ఇంకెవరు? తనతో పాటు తన ఫ్యామిలీ వాళ్ళంతా ఉన్నారు. కానీ ఒక పాప ఒక బాబు, 2 చనిపోయారు వాళ్ళు. ఓకే, మీకు తెలిసి ఈ ప్రమాదానికి కారణం ఏందనుకుంటున్నారు? మరి మన రోడ్ యాక్సిడెంట్లు అనేది రోడ్లు సక్రమంగా లేవు, ఒడిదుడుకులు అన్నీ. మనకి 4 లైన్ రోడ్ కూడా సరిపోతలేవు మనకి హెవీ ట్రాన్స్పోర్ట్ వల్ల. ఈ లారీలు కూడా బాగా స్పీడ్గా రావడం జరుగుతున్నది. దాని ద్వారా కూడా యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి రోడ్ల మీద.
మరి ఇట్లా జరుగుతున్నాయి ఎందుకంటే 2 రోజులు 3 రోజుల వ్యవధిలోనే ఇట్లా జరుగుతున్నాయి. ఇక్కడ పోలీసు వాళ్ళేమో ప్రమాదాలు నివారించాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి దీనికి ఒక పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే విలువైనటువంటి ప్రాణాలు కుటుంబ సభ్యులు కోల్పోతున్న టైంలో ఆ దుఃఖం ఎవరు తీర్చలేనిది. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తగు చర్యలు తీసుకొని రోడ్డు యాక్సిడెంట్లు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మనం కోరుకుంటాము. మొత్తానికైతే ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రమాదాలు ఆ రోడ్డు అంటే మొత్తం ఒక్కసారి వెళ్తున్నటువంటి రోడ్లు అంటే ఎక్కువ ట్రాఫిక్ వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇక్కడ రోడ్లు కూడా సరిపోవట్లేదని చెప్పి అంటున్నారు. అది కూడా రోడ్లు కూడా ఆ స్పీడ్ను కూడా తట్టుకునే విధంగా రోడ్లు లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి అన్నోన్ పర్సన్స్ ఇప్పుడు తను ప్రస్తుతానికి ఇక్కడ గుల్బర్గా నుంచి వస్తున్నటువంటి క్రమంలో కూడా దూరం నుంచి అంటే తను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్న టైంలో మరి ఇంటికి అంటే మరి కాసేపట్లో మరికొద్ది నిమిషాల్లో కూడా ఊరికి చేరుకుంటారనుకున్నటువంటి సమయంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలను కూడా చెప్తున్నారు. రోడ్లు సరిగా లేకపోవడము, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాల యొక్క స్పీడ్ కంట్రోల్ చేయలేని విధంగా ఉంది. అలాగే ఓవర్టేకింగ్ అంటే ఆ రాత్రిపూట కూడా 120కి పైగా స్పీడ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వాహనాలని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు కనిపించరు. కాకపోతే ఇట్లాంటివే ప్రమాదాలకు గల కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఎక్కువగా ఇసుక లారీలు కూడా వస్తున్నటువంటి సమయంలో ఇసుక లారీలను కూడా కొంత ఆ స్పీడ్ బ్రేకులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ రోడ్లు ఎక్కువ వాహనాలు వచ్చి వెళ్ళేటువంటి విధంగా కూడా రోడ్లను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా కర్వ్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొత్త డ్రైవర్లకు కూడా కరువు ఎక్కడుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉండడం వల్ల కూడా అదుపు చేయలేక రోడ్డు దాటి లోపలికి అంటే బయటికి వెళ్ళి పడిపోవడం వల్ల కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా మనకు ఈ సిచ్యువేషన్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మరిన్ని వివరాలు కూడా ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంది? ఇప్పటికే ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించినటువంటి డీసీపీ రాజమహేంద్ర నాయక్ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మరి దీనికి కారణాలు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ప్రమాదాలను నివారించడానికి కూడా అధికారులు మాత్రం పూర్తి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్ల మరమ్మతును కూడా చేయించాలన్నటువంటి విషయం కూడా చెప్దాం. ఒకసారి మరికొంతమంది వరకు మాట్లాడదాం. చెప్పండి అన్న, ఈ ప్రమాదాలను ఎట్లా చూస్తున్నారు? ఏం జరిగింది అసలు? ఫంక్షన్కు పోయి వస్తున్నారు. వస్తా వాళ్ళ అమ్మాయి అక్కడే ఉంటుంది, గుల్బర్గాలో తీసుకొని వస్తున్నారు. జనగాం దాటినాక ఏ ఊరు అది కరెక్ట్ రఘునాథ్ పెళ్లి దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆ రోడ్లో ప్రమాదం, రోడ్డు అక్కడ లెవెల్ లేదట, మేము అబ్జర్వ్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ లారీలకు వాటికి కూడా సింగిల్ రోడ్ ఉన్న కాడ వాళ్ళు వైట్ లైట్స్ పెడుతున్నారు, హైలోజిన్ లైట్స్ పెడుతున్నారు. ముంగట వచ్చే బండికి ఏం అవపడకుండా చేస్తున్నారు. ఒక్కొక్క లారీకు 6, 7, 8 లైట్లు పెడుతున్నారు. ఇంతకుముందు హెడ్ లైట్స్ అవి ఉంటే సగం బ్లాక్ ఉండేది. ఇప్పుడు అది అంతా వెళ్ళిపోయింది. మొత్తం ముంగటోడు అసలు వానికి తువ్వ అవపడకుండా లైట్లు వేస్తున్నారు. అది కూడా నివారించాలి. ఈ రోడ్లకు ఇది మన రీడియం మార్క్స్ పెట్టాలి. రోడ్ కనీసం రాత్రిపూట రోడ్ ఎక్కడ ఎడ్జ్ అవుతుంది ఏంటిది అనేది కూడా తెలుస్తుంది. నేషనల్ హైవే వాళ్ళు టోల్ ట్యాక్స్ అవి అన్ని కట్టుతున్నారు. అయినా కూడా సౌకర్యాలు కనీసం రోడ్డు క్లియరెన్స్ గా అవపడాలి. రీడియం మార్క్స్ ఉంటే ఏమవుతుంది, మనకు రోడ్ ఏ ఉన్నది అని ఈ లైట్ ఫోకస్ కు రోడ్ క్లియర్ గా అవపడుతుంది. అవి కూడా ఎక్కడ లేదు. ఇది దానికి కూడా చర్యలు తీసుకోవాలి. ఈ పెద్ద లైట్లు వేసుకొని ప్రతి లారీకు, కారుకు దానికి కూడా మొత్తం హైలోజిన్ లైట్స్ పెడుతున్నారు. ముంగట వచ్చే బండికి సింగిల్ రోడ్స్ ఉన్న కాడ చాలా ఇబ్బంది. అట్లా కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. గవర్నమెంట్ తోని కోరుకునే కారణం ఒకటే, ఒక్కొక్క లారీకు రాత్రిపూట చూస్తే 6, 8 లైట్స్ పెట్టి వైట్ లైట్స్ ముంగటోడే వాడు ఎటన్నా పోనివ్వండి ఆ పరిస్థితి చేస్తున్నారు. దానికి ఆర్టీఓ వాళ్ళు, గవర్నమెంట్ దానికి ఖచ్చితంగా చర్య తీసుకొని అది బంద్ చేయాలని కోరుతున్నాం. ఇక్కడ మనం చెప్తున్నాం, వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి మాటలను బట్టి చూస్తుంటే ఒక్కొక్క లారీకి 6, 7, 8 లైట్లు ఉండడం వల్ల కూడా ఎదురుగా వచ్చేటువంటి వాహనాలకు దగ్గరికి వచ్చేంత వరకు కూడా ముందు ఏముందో తెలియనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో కూడా దగ్గరికి వచ్చేసరికి ఏ చిన్న ఏమరపాటు జరిగినా కానీ అది ప్రమాదానికి గురయ్యడానికి అవకాశాలు చాలా ఉంటున్నాయి. కాబట్టి ఇట్లాంటి కూడా నివారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఎల్ఈడి బల్బులు, హాలోజన్ బల్బులు కూడా పెట్టడం వల్ల కూడా ఇక్కడ మొత్తం ఫోకస్ అంతా ఎదురుగా వచ్చేటువంటి వాహనాల మీద పడడం వల్ల ఎదురుగా వచ్చేటువంటి డ్రైవర్లకు కూడా ఏమీ కనపడక ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇది ప్రత్యక్షంగా వారు చూసినటువంటి అనుభవం కాబట్టి దీని మీద కూడా కఠిన చర్యలు, అంటే రోడ్లు సరిగా లేకపోవడం ఒకటి, వస్తున్నటువంటి వాహనాల స్పీడ్ పెరగడం ఒకటి, ఎదురుగా వస్తున్నటువంటి హాలోజిన్ లైట్స్, అలాగే ఇక్కడ ఎల్ఈడి బల్బులు కూడా ఉండడం వల్ల ఫోకస్ అంతా ఎదురుగా వచ్చేటువంటి వాహనాల మీద పడటంతో పాటు ఎక్కువ ఫోకస్ రావడం వల్ల ఫోకస్ను కంట్రోల్ చేసుకోలేక చూడలేక ఎదురుగా ఆ ప్రమాదాల బారినటువంటి పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అధికారులు, ఇక్కడ ఆర్టీఏ అధికారులు కానీ
ఇదివరకేమో ఆఫ్ బ్లాక్ కోట్ వేసేది సగం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఫుల్ ఎల్ఈడి బల్బులు ఉపయోగించడం వల్ల కూడా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలకు అంటే ఫోకస్ ఎక్కువగా వాడి ప్రమాదాలకు గల కారణాలను కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇట్లాంటి వాటిపై తగిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రమాదాలు బారిన పడాల్సి వస్తుంది. మరికొంతమంది కూడా విగత జీవులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా అవగాహన కల్పించడమే కాకుండా తగిన చర్యలు కూడా అధికారులు తీసుకోవాలనేటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ వాహనదారులు, వారి బంధువులు, అలాగే మృతుల బంధువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.